రామాపురం అనే ఊరిలో శివ అనే చిన్నపాటి చాయ్వాలా ఉండేవాడు. రోజుకి కొన్ని రూపాయలతో కుటుంబాన్ని పోషించేవాడు. కానీ అతడిలో సంతృప్తి ఉండేది. ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్లో నిత్యం వస్తున్న కార్లు, ఖరీదైన బట్టలు, ఫాస్ట్ ఫుడ్ వాసన ఇవన్నీ చూసి ఆశపడిన అసూయ మాత్రం పడేవాడు కాదు. ఒకరోజు విజయ్ అనే శ్రేయోభిలాషి అతని దగ్గరికి వచ్చాడు. అతడు పెద్ద బిజినెస్ మ్యాన్. కాస్ట్లీ ఫోను, కాస్ట్లీ కారు, కానీ ముఖంలో శాంతి లేదు. అతడు శివతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. నన్ను అందరూ గౌరవిస్తారు. లోకం నన్ను డబ్బు కోసం ప్రేమిస్తుంది. కానీ నిజమైన ప్రేమ ఎక్కడా? శివ ఒక చిన్న నవ్వు నవ్వాడు. అన్నయ్య, మీకు డబ్బు ఉంది, కానీ సంతోషం లేదు. నాకు డబ్బు లేదు, కానీ మనసు ప్రశాంతంగా ఉంది. డబ్బు అవసరం, కానీ అది జీవితమంతా కాదు. ఆ మాటలు విజయ్ మనసుకు బలంగా తాకాయి. కొద్ది రోజుల తర్వాత విజయ్ తన వ్యవహార శైలిని మార్చాడు. ప్రజలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అతనిలో ఒక కొత్త వెలుగు కనిపించింది. నీతి. లోకం డబ్బుకు దాసోహమైనా మనసుకు శాంతి కావాలంటే విలువలతో జీవించాలి. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.